తప్పకుండా వెళ్తానమ్మా, వెళ్తాను. అమ్మా, 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 త్యాగరాజు, త్యాగరాజు, అమ్మా, వైజయంతిదేవి, వీళ్ళు చెప్పిందంతా నిజమేనమ్మా. అర్జున్ నీ కన్న కొడుకమ్మా. సుధాకర్, సుధాకర్ నా బిడ్డ. ఈ మార్పిడి చేసింది నేనేనమ్మా. అమ్మా, తల్లి బిడ్డలు వేరు చేసిన ఆ పాపమే శాపమై నా బిడ్డను చంపింది, నన్ను పని తీసుకుంది. నన్ను క్షమించండి. త్యాగరాజు, త్యాగరాజు, అర్జున్, అర్జున్ నా బిడ్డ. నా బిడ్డ కావడానికి వీల్లేదు. అర్జున్ చెయ్యని నేరానికి బలైపోవడానికి వీల్లేదు. నేను బ్రతుకుండగా నా బిడ్డకి అన్యాయం జరగనివ్వను. అర్జున్! వైజయంతిదేవి గారు, ఏమిటి మీరు చెప్పేది? అవునైజీ గారు, మిమ్మల్ని కలిసి నిజం చెప్పాలని, అన్యాయంగా బలి కాబోతున్న అర్జున్ రక్షించాలని నేను ఇంత దూరం వచ్చాను. మీరు ఏ యాక్షన్ తీసుకుంటారో, ఎలా తీసుకుంటారో నాకు తెలియదు. దయచేసి నా బిడ్డను కాపాడండి. నా మూర్ఖత్వానికి వాడిని బలి కాకుండా చూడండి ప్లీజ్. ఇన్స్పెక్టర్, వెళ్ళి అర్జున్ తీసుకురా. ఎస్ సార్. ఇంతకీ అర్జున్ ఈ వలయంలో ఎలా చిక్కున్నాడంటారు? దానికంతటికీ కారణం అర్జున్, అర్జున్. వైజయంతిదేవి గారు ఉన్నారా? 1 minute. మేడం, ఫోన్ ఫర్ యూ. హలో, వైజయంతిదేవి స్పీకింగ్. మర్యాదగా చెప్పేది విను. నువ్వు వెళ్ళి ఐజీ గారితో నిజం చెప్పి అర్జున్ని ఊరి నుండి తప్పించగలవు. అందుకే అర్జున్ జైలు నుంచి నా మనుషుల ద్వారా తప్పించాను. నోరు మూసుకుని ఐజీ దగ్గర నుంచి బయటికి రా, లేకపోతే నీ కొడుకు అర్జున్ నీకు ప్రాణాలతో దక్కడు. నా దగ్గరే అర్జున్ ఉన్నాడని నీకు నమ్మకం లేదా? అయితే మాట్లాడు. అమ్మా, నేను వసంత ఏమైనా పర్వాలేదు, నువ్వు నిజం చెప్పి పోలీసులకి సుదర్శన్ విషాపే. నీ ముద్దుల కొడుకుల మాటలు విన్నావుగా చెల్లెమ్మా. నేను చెప్పేది విను. వెంటనే నీ కారుకి బయలుదేరి వీనస్ కాలేజ్ 2nd స్ట్రీట్ నెంబర్ 11 దగ్గరకు రా. అక్కడ బ్లాక్ అంబాసిడర్ TMY 981 ఉంటుంది. నువ్వు ఒంటరిగా వస్తే అది నీకు అనిపిస్తుంది, నిన్ను ఇక్కడికి తీసుకొస్తుంది. పోలీసులకి ఈ విషయం తెలిసిందో నీ కొడుకు నీకు దక్కడు. బీ కేర్ఫుల్. వస్తానండి. మేడం, ఏదో చెప్పబోయి ఆగారు, మీరు ఎవరితో మాట్లాడారు? అసలు ఈ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది? మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నన్ను ఏం అడగండి, దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. వస్తాను. క్షణమే నిరూపిస్తారు. ఈ జమీందాన్ని లాక్కెళ్ళి ఆ రాట కట్టి మీట నొక్కేయండి. క్షణానికి ఆ ఇనుప బరిక మీదకొస్తుంటే ఈ ధర్మదేవతను ఏ న్యాయం రక్షిస్తుందో నేను చూస్తాను. సుదర్శన్! వీడు కృష్ణ పరమాత్ముడట, నేను కంసుండట. దీనిపైన వీడిని తలకిందులుగా వేలాడదీసి కింద నిప్పండించండి. ఏమిటి మీ దౌర్జన్యం? ఎందుకు ధన్యం చేస్తున్నారు? మీకు మేమేం చేసామని చెప్పండి, చెప్పండి. మీరు కోరే ఆస్తి, అధికారం ఆమె మీకు ఇస్తానన్నారుగా, ఇంకా ఎందుకు హింస? నీచుడి గుండె రాతి బండ లాంటిది. దాన్ని పగలగొట్టాలే గాని కరిగించాలనుకోవడం పొరపాటు. ఏమిట్రా నువ్వు పగలగొట్టేది? పొగబొగమని మండి ఆ మంటల వేడిని తట్టుకోలేక ఒక్కొక్క క్షణానికి నీలో ఒక్కొక్క నరం పగిలిపోతుంది. ఆ తర్వాత నీ శరీరం మాంసపు ముద్దలా మారి నీ నెత్తురు ఉడికి నీ తల పగిలిపోతుంది. వాడి తల కింద కట్టెలు పేర్చండి. ఈ ముద్దుల కూతుర్ని ఆ ముళ్లగుండు కింద కట్టేయండి. దాని నెత్తిన పడి ఆ మృత్యుతాడుని ఈ వసంత చేతికి ఇవ్వండి. దాన్ని చంపలేక తాను చావలేక ఈ వసంత క్షణక్షణం చస్తుంటే ఆ మృత్యువు ఎప్పుడు మీద పడుతుందో తెలియని భయంతో ఈ కన్న తండ్రిని విధించిన లావణ్య గుండె పగిలి చావాలి. ప్రపంచ చరిత్రలో ఏనాడు ఏ తండ్రి విధించిన శిక్ష ఈ కన్న తండ్రి ఈ ముద్దుల కూతురికి విధించాడన్న ఖ్యాతి దక్కాలి. దుర్మార్గుడా, దుర్మార్గానికి పరాకాష్ఠలని బ్రతుకు. ఇందరి సావులు కోరే నువ్వు ఒకనాటికి దుక్కుమాలిన సాగు చస్తావురా. ఇది ఖాయం. ఎవరు చస్తారో ఇప్పుడే చూపిస్తారు.
మరో 10 నిమిషాల్లో ఈ స్థావరం శ్మశానంగా మారిపోతుంది. నిప్పండించండి. అమ్మా, అవతల చేతి కట్టి మీకు తాడును కూడా తీసుకో. వసంత, ఏమిటిదంతా? ఎందుకు ఇలా తెగించావు? వసంత, ఎంత పని చేశావు వసంత? పర్వాలేదు బావా, నా ప్రేమ ఫలించాలని కోరి నువ్వు ఇంత ప్రమాదంలో చిక్కుకున్నావు. నీ ప్రేమ ఫలించడానికి నీ బలైన ఈ చావులో నాకు కావాల్సినంత తృప్తి ఉంది. బావా, ఆలస్యం చెయ్యొద్దు. బతకను. వాళ్ళు పెట్టిన బాంబు పేలే టైం అయింది. మీరు వెళ్ళండి, వెళ్ళండి. న్యాయం, ధర్మం, నీతి, నిజాయితీ ఆ మంటల్లో కాలి మచ్చైపోతున్నాయి. అపర శ్రీకృష్ణుడు అవతారం చాలించి వైకుంఠానికి వెళ్తున్నాడు. అది నీ పొరపాటు. ధర్మం గెలిచింది, న్యాయం నిలిచింది. ఇక మిగిలింది కంస సంహారం. మా నాన్నని కాల్చి చంపిన చెయ్యి ఇదే కదరా? ఆ సుధాకర్ని గొంతు పిచ్చికి చంపావు కదూ, అనుభవించు. అమాయకురాలైన నా వసంతను ఎనప ముళ్ళ గుండు కింద పడేసి చంపావు. దానికి ప్రతిఫలం
इंस्पेक्टर अर्जुन निर्दोषी मैंने दोषी नहीं మనిషి మనసు మానవత్వం ముందు కుట్రలు కుయుక్తులు గెలవని నిరూపించు. ఇలాంటి బిడ్డను పెంచడం నీ అదృష్టం. ఇలాంటి వ్యక్తిని జోడిగా పొందడం నీ అదృష్టం లావణ్య. అమ్మా ఒకే మాట ఇద్దరిదై ఒకే మాట సాగని చెరో రెండు కళ్ళున్నా ఒకే చూపు కానీ చిరంజీవి ప్రేమంటూ సితారాలం రోగనే సరాగాలు మనవంటూ మరో చరిత రాయని వలపుల స్వరం పలికిన క్షణం మన కథ ఓ నందనం వలపుల స్వరం పలికిన క్షణం తరగని బృందావనం చూపులు కలిసే ఈ శుభవేళ పర్వం పల్లవి పాడాలి తలపుల తపనలు తాళం